నమస్తే. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క అవినీతి పాలన అనేటువంటి నడుస్తూ ఉంది. ఏ ఒక్క డిపార్ట్మెంట్ చూసినా ఇందు లేదు అందు లేదు అనేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఈ యొక్క అవినీతి సంబంధించినటువంటి అంతా కూడా వారి యొక్క పరిపాలనలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు ఏదైతే HMWSSB అనేటువంటి శాఖ ఉందో ఆ శాఖలో కూడా అవినీతి మరకలు అనేటువంటి వాటిని పూర్తిగా ఈ యొక్క శాఖలో HMWSSBలో ప్రస్తుతం STP 17 సంబంధించిన పనులు 3వ దశ ప్యాకేజ్ అనేటువంటి పనులు పూర్తి కావడం జరిగింది. దానికి గాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1280 కోట్ల రూపాయల నిధులు అనేటువంటి శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే పనులను తీసుకున్నారో ఆ పనులన్నీ కూడా 40:60 రేషియో ప్రకారం ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ యొక్క పనులు అనేటువంటి నిర్వహణ అనేటువంటి జరుగుతుంది. ఈ STP ప్యాకేజ్ 3 సంబంధించిన పనుల్లో ఇటీవల కాలంలో పూర్తయినటువంటి పనులపైన ఆడిట్ చేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపులు చేస్తున్నటువంటి క్రమంలో అదనపు బిల్లుల చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈరోజు గండి కొట్టినటువంటి వ్యక్తులు ఇలా ఈ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు. ఎవరైతే అధికారులు ఉన్నారో నీకింత నాకింత అనేటువంటి విధంగా క్విడ్ ప్రోకో జరిగే విధంగా వారి యొక్క చేతి వాటాన్ని ప్రదర్శించాలనేటువంటిది ఇటీవల కాలంలో మనకు ఎక్స్ వేదికగా ఏజీ సంబంధించిన ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే వాళ్ళ ఎక్స్ ఖాతా ద్వారా ఈ యొక్క అవినీతి భాగవతాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఈ అవినీతి భాగవతాన్ని బయటికి రాకుండా చేయడం కోసం ఏజీ ఆఫీసులో ఉండబడేటువంటి చాలామంది ఉద్యోగులకు లక్షల రూపాయల సంబంధించినటువంటి లంచాన్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మోసం జరిగినప్పుడు ఈ శాఖకు దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ MDగా ఈ శాఖకు పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ అశోక్ రెడ్డి గారి యొక్క బాధ్యతలో ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మాజీ డైరెక్టర్ యొక్క సదర్ బిల్లు ఏదైతే ఉందో, ఏదైతే అవినీతి జరిగిందని చెప్తా ఉన్నామో ఈ యొక్క బిల్లులో పూర్తిగా తిరస్కరించిన తర్వాత ఆ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నటువంటి జనరల్ మేనేజర్గా GS చంద్రజ్యోతి గారు, అదే డిపార్ట్మెంట్లో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి నరసింగరావు గారు, వీరిని ముందు పెట్టి అశోక్ రెడ్డి గారి యొక్క మొత్తం కూడా నడిపించాలనేటువంటి ఆరోపణలు ఇలా ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క HMWSSB డిపార్ట్మెంట్లో జరిగిందనేటువంటిది తేట తెల్లమైంది. ఇలా ఆధారాలతోని దీనికి సంబంధించినటువంటి అవినీతి సంబంధించిన ఆధారాలతోని ఆ రోజు జరిగినటువంటి ఆడిట్లో జరిగినటువంటి బిల్లులన్నింటినీ కూడా ప్రస్ఫుటంగా పెట్టడం జరిగింది ఆ యొక్క ఉద్యోగి. అయితే ఇలా ఏమంటున్నాం, ఇలా ఆధారాలు నిరూపించకుండా ఈ చంద్రజ్యోతి గారు అదేవిధంగా డైరెక్టర్ దీంట్లో పనిచేసినటువంటి సీనియర్ నరసింగరావు గారు ఈ యొక్క ఉద్యోగులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఇలా గమనిస్తున్నాం. ఇలా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఏదైతే పనుల్లో సంబంధించినటువంటి కాలం ఉందో ఆ కాలంలో పూర్తి చేసినటువంటి పనులకు 40% మాత్రమే చెల్లింపులు జరగాలి. మిగిలిన 60% అనేటువంటిది EMI రూపంలో కాంట్రాక్టర్లకు వీళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటిది ప్రభుత్వ నిబంధన ఉన్నది. అయినా కానీ దీనికి సంబంధించినటువంటి బిల్లులో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క బిల్లులో 11,59,00,000 రూపాయల సంబంధించినటువంటి బిల్లును వాస్తవంగా ఇవ్వాల్సి ఉంటే దీన్ని 18 కోట్లకు హైక్ చేసి ఈ యొక్క బిల్లును తీసుకొని పోయి ఇలా క్లెయిమ్ చేసి కాంట్రాక్టర్లకు అప్పయిపోయినటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉంది. ఇలా ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ దీనికి మేనేజర్గా MDగా వ్యవహరిస్తున్నటువంటి అశోక్ రెడ్డి గారు, అదేవిధంగా GS చంద్రజ్యోతి గారు, జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తున్న నరసింగరావు గారు, వీరి అందరినీ కూడా ముందు పెట్టేసి ఈ శాఖను ముఖ్యమంత్రి గారు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ముఖ్యమంత్రికి తెలిసే యొక్క అవినీతి జరిగిందా అనేటువంటిది ఇలా ప్రజలకు కానీ మాలాంటి సంబంధించినటువంటి సమాజ హితం కోసం పనిచేసినటువంటి మాలాంటి వర్గాలకు కూడా ఈ రోజు అనుమానం కలుగుతుంది. కనీసం ముఖ్యమంత్రి శాఖను ముఖ్యమంత్రి కనీసం పర్యవేక్షణ చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఇంకా ఎంత అవినీతి జరుగుతూ ఉంది. ఇలా 3వ దశ పనుల్లోనే ఇంత అవినీతి జరిగితే గతంలో జరిగినటువంటి పనులు కానీ మిగతా సంబంధించిన పనుల్లో కానీ ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో ఇలా ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్తిగా 11,59,00,000కు గాను 18 కోట్లకు బిల్లు నైక్ చేసేసి దాన్ని ఎవరైతే మాజీ డైరెక్టర్ సంబంధించినటువంటి సీల్ పైన ఈ జనరల్ మేనేజర్ చంద్రజ్యోతి గారు మరొక సీల్ను చేసి దానిపైన ఓవర్ రైట్ రాసి మీరు ఈ యొక్క బిల్లును క్లెయిమ్ చేసేసి 6.5 కోట్ల రూపాయల అవినీతిని కేవలం 3వ దశ పనులకు సంబంధించిన బిల్లుల్లో చేసిల్లంటే గతంలో జరిగినటువంటి బిల్లుల్లో ఎంత అవినీతి చేసిల్లో ఇలా ఊహించుకుంటేనే ఇలా ఒళ్ళు గగుర్చేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి STP 3 పనులు సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అవినీతి పైన ఫోరెన్సిక్ ఆడిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రక్షణ సేన తరఫున కవితక్క పార్టీ తరఫున TRS పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏజీ ఆఫీసులో ఉండబడేటువంటి ఉద్యోగులకు లంచాలు ఇచ్చే వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అశోక్ రెడ్డి గారి పైన, అదేవిధంగా GS చంద్రజ్యోతి గారి పైన, అదేవిధంగా నరసింగరావు పైన శాఖాపరమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిట్ జరిపే ముందు కూడా
వీళ్ళను తక్షణమే విధుల నుంచి బహిష్కరించి నిష్పక్షపాతంగా ఈ యొక్క సంబంధించినటువంటి విచారణ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్య తీసుకోకపోతే తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో, రక్షణ సేన ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. మీ అవినీతి భాగవతాలను బయట పెడతాం. ఈ యొక్క